2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా 2024కు ముందు అంటే 2019 నుంచి 24 దాకా పూర్తి విధ్వంసం జరిగింది అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. అది కూడా ప్రజావేదిక కూల్చడంతో మొదలైనటువంటి ఒక ఏదైతే విధ్వంసం ఉందో 2024 చివరి వరకు జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే 2024 మొదలు కాగానే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతం ఇవ్వలేరు, పెన్షన్స్ ఇవ్వలేరు, అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని వీళ్ళు పూడ్చలేరు, కనీసం ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతం కూడా ఖచ్చితంగా ఇవ్వలేరు అని చెప్పేసి ధీమాతో వైసీపీ వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే అన్నీ కూడా దాదాపు ఒక 18 ఏళ్ళు 19 ఏళ్ళు గడవక ముందే అంటే 2 సంవత్సరాలు గడవక ముందే ఈరోజు విశాఖపట్నం చూస్తే కంప్లీట్గా ఇది ఏమంటారు ఆంధ్రానా అమెరికానా అన్నట్టుగా మారిపోయిందని చెప్పేసి మనం చూస్తూ వస్తున్నాం. అదికేంటి అది కాక ఈరోజు మనం చూస్తుంటే విశాఖపట్నంలో కాగ్నిజెంట్తో పాటు మరో 8 కంపెనీలు, వేలాది కోట్ల పెట్టుబడులు, లక్షలాది కోట్ల పెట్టుబడులు, సో ఉపాధి హామీలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అయిపోయి ఉన్న పరిస్థితుల నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఆ ట్రాన్స్ఫర్మేషను ఇంత ఫాస్ట్గా వస్తుంది అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. విశాఖపట్నంలో అయితే ఫస్ట్ 2.5 సంవత్సరాలు విజయసాయి రెడ్డిని పెట్టి దోచాడు, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డిని పెట్టి దోచాడు. అంటే దోపిడీ అనేది కామన్, 5 సంవత్సరాలు దోపిడీ కామన్. విశాఖపట్నం పరిస్థితి చూస్తే చాలా నిజంగా కూడా ఒక రకంగా భయం పుట్టేది. ఎందుకు అంటే ఎవరి ల్యాండ్లు వాళ్ళ దగ్గర ఉండేవి కాదు. వీళ్ళు ఈ వైవి సుబ్బారెడ్డి మనుషులు లేకపోతే విజయసాయిరెడ్డి మనుషులు అడ్డపంచలు కట్టుకొని అక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు. 100 కోట్లు ఆ ల్యాండ్ కబ్జాలు, దౌర్జన్యాలు ఇటువంటివి అన్నీ జరుగుతూ విశాఖపట్నం అంటే అంతకు ముందర ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా ఉండేది, ఆ తర్వాత క్రిమినల్స్ డెస్టినేషన్ అయిపోయింది. క్రిమినల్స్ అందరూ విశాఖపట్నంలో వాలిపోవటమే. అక్కడ రకరకాల కార్యక్రమాలు. విశాఖపట్నం పరిస్థితి అట్లా ఉంటే మిగిలిన ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలు అదే దుస్థితిలో ఉన్నాయి. మరి వీటన్నిటినీ రిపేర్ చేయటం, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయి ఉన్నది. ఆర్థిక వ్యవస్థని కోలుకోలేనంత దెబ్బ కొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటివన్నీ కూడా ఒకవైపు సెట్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ట్రాక్లోకి పెట్టి ఇప్పుడు అంటే మొత్తం ఐటీ డెస్టినేషన్ అంటే విశాఖపట్నం అనే విధంగా తీసుకురావటం అనేది మామూలు విషయం కాదు. చాలా అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్కి చాలా కాలం పట్టాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన డైరెక్షన్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పట్టుదలతోటి ఇవన్నీ సాధించి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మనం చూసాం టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఎంత గొడవ చేశారో ఈ వైసీపీయన్స్. టీసీఎస్ అంటే వీళ్ళకి పడదు. ఇప్పుడు కాగ్నిజెంట్ వచ్చింది, 20,000 ఉద్యోగాలతోటి కాగ్నిజెంట్ వచ్చింది. టీసీఎస్ 15,000 ఉద్యోగాలతోటి టీసీఎస్ ఇప్పుడు నడుస్తున్నాయి, అక్కడ వైజాగ్లో నడుస్తున్నది. కాగ్నిజెంట్ 20,000 ఉద్యోగాలతోటి వచ్చేస్తున్నది. మొత్తం ఇంకా ఈ సత్వా ఇవన్నీ కూడా టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఈ రోజున వాళ్ళ క్యాంపస్లు విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద డెవలప్మెంటు జరుగుతూ ఉండటం నిజంగా విశాఖ వాసులకి, ఉత్తరాంధ్ర వాసులకి ఇది నిజమైన శుభవార్త. ఒక ఉత్తరాంధ్ర వాసులే కాదుగా, మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అందరికీ ఇది పండగ రోజే. ఎందుకు అంటే ఒక ఐటీ డెస్టినేషన్ ఒకటి ఏర్పడ్డది. విశాఖపట్నం
ఐటీ డెస్టినేషన్ కావటం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. ఇంకా రేపు ఎల్లుండో ట్రయల్ రన్ వేసే పరిస్థితికి వచ్చేసింది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి టైంలో బాక్సైట్ దోపిడీ చేయటం తప్ప ఇంకా ఉత్తరాంధ్రని ఏ విధంగానూ, అంటే ఒక సహజ వనరులని కొల్లగొట్టడానికి ఒక ప్లేస్ అనుకున్నాడు తప్ప ఉత్తరాంధ్ర కానీ, ఉత్తరాంధ్రలో ఉన్న నగరాలు పట్టణాలు కానీ వీటన్నిటికీ కూడా టూరిజం ఇంపార్టెన్స్ ఉంది. వీటన్నిటికి కూడా ఐటీ రంగంలో దూసుకుపోయేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం ఏర్పాటు చేయొచ్చు అన్న ఆలోచనలు ఏమీ జగన్మోహన్ రెడ్డికి రాలేదు. ఆ రోజున అంటే 2014-19 మధ్యలో, అంటే రాష్ట్రం ఏర్పడ్డ కొత్తల్లోనే విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చాలి అన్న ఉద్దేశంతో అక్కడ మిలీనియం టవర్స్ అని కడితే చంద్రబాబు నాయుడు ఆ మిలీనియం టవర్స్లో గబ్బిళాలు వచ్చేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అండి విశాఖపట్నం నుంచి వెళ్ళటానికి ఇంకా అక్కడ మిలీనియం టవర్స్లో ఉండిపోయింది, వెళ్ళాల వాళ్ళు. ఇంకా వాళ్ళు అక్కడ 10 మంది అంతమంది కూర్చొని పని చేసుకుంటున్నారు. వాళ్ళని వెళ్ళి వైసీపీ గుండాలు ఒక 10 సార్లు బెదిరించారు, ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయండి అని. అయ్యా మేము హైదరాబాదులో మేము ఒక అపార్ట్మెంట్ వెతుక్కుంటున్నాము, అది దొరకంగానే మేము వెళ్తాము అని చెబితే నువ్వు రేపటి లోపల ఖాళీ చేయాలి, నీకు దొరికిందా లేదా మాకు సంబంధం లేదు, నువ్వు ఖాళీ చేయాలి, దిస్ ఈజ్ జగన్ ఆర్డర్ అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేసినంత పని చేసి వాళ్ళ కంప్యూటర్లు తీసి ల్యాప్టాప్లు తీసి రోడ్డు మీద విసిరేసే పరిస్థితి వస్తే వాళ్ళు అవన్నీ తీసుకొని కాగితాలు గీతాలు ల్యాప్టాప్లు పెట్టి బ్యాగ్లో పెట్టుకొని అట్లా కట్టుబట్టలతోటి బయటకు వచ్చినట్టు వచ్చారు. ఇంత దారుణంగా, ఇంత నీచంగా సాఫ్ట్వేర్ కంపెనీలని వెళ్ళగొట్టారు, కిరాతకంగా వెంటబడి వెళ్ళగొట్టారు. ఆ మిలీనియం టవర్స్లో ఏం చేసావు నువ్వు అంటే గబ్బిళాలని పెంచాం, అమరావతిలో తుమ్మ చెట్లను ఎట్లయితే పెంచామో మిలీనియం టవర్స్లో గబ్బిళాలని పెంచుకున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మొత్తం అంతా ఆ మకిలి అంతా క్లీన్ చేసి రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకురావటం అనేది అది వేరే వాళ్ళ వల్ల కుదిరే అయ్యే పని కాదు అది. అటువంటిది ఈ రోజున కాగ్నిజెంట్ క్యాంపస్కి శంకుస్థాపన చేసుకోవటం, ఇంకొక 8-9 సంస్థలు రావటం, అన్నీ కూడా ఫౌండేషన్ వేసుకుంటూ ఉన్నాయి. అంటే ఇంకా పర్మనెంట్గా అక్కడ ఉండిపోయే ప్రాతిపదికన ఈ కంపెనీలన్నీ అక్కడికి వస్తూ ఉన్నాయి. విశాఖపట్నం మనకు తెలుసు నేవల్ బేస్, అది పర్యాటక కేంద్రంగా చేశారు. పర్యాటక కేంద్రంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాన్ని ఐటీ హబ్గా మార్చాలి అన్న ఉద్దేశంతో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మధ్యలో విధ్వంసం వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం ఒక ప్రాభవాన్ని చూస్తూ ఉన్నది. ఇప్పటికే అక్కడ అద్భుతంగా ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మనం ఊహించలేని స్థాయికి విశాఖపట్నం చేరబోతున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.